ఒకటి సిద్ధాంతం, రెండు కొన్ని విలువలు, మూడు సాంప్రదాయాలు, వాటిని గౌరవించడం. ప్రజాప్రతినిధుల యొక్క దృష్టి అభివృద్ధి పైన ఉండాలి, పోలీస్ స్టేషన్ పైన కాదు, ఎంఆర్ఓ ఆఫీస్ మీద కాదు. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, ఎంఆర్ఓ ఆఫీస్ మీద పెత్తనం ఉంటే చాలు మనకి, లేకపోతే పోలీస్ స్టేషన్ మీద పెత్తనం ఉంటే చాలని. వాటి మీద పెత్తనం లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు. అనుభవం ఆ విధంగా చెప్తూ ఉంది. ఆ విధంగా ఆలోచనలు మార్చుకోవాల్సి ఉంది. అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మంచి భాష ఏదంటే అది వాడకుండా తిట్టుకోవడం, కొట్టుకోవడం అసెంబ్లీలో చూస్తున్నాం మనం. చైర్మన్ని కూడా ధిక్కరించి మాట్లాడతారు కొంతమంది. చైర్మన్ పైన, చైర్మనే కాదు ఆయన, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ సెకండ్ highest authority, Vice President of India. We have to respect the institution and respect the chair. ఆ డీటెయిల్స్ వాళ్ళు గొడవలు ఏందనేది నేను దానిలో జరిగిపోవాలనుకోండి. మనము చట్టసభల్లో సంప్రదాయాలను, ఉత్తమ సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలి. మన రాష్ట్రంలో కూడా కొంత అనుభవం అయింది మనకి. ఇష్టమైనట్టుగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, మంత్రులను, లేకపోతే ఎదుటి వాళ్ళను, ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, చెల్లెళ్ళ గురించి, భార్యల గురించి, తల్లుల గురించి మాడాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఎవరి వ్యక్తులు గుర్తులు పెట్టుకొని నేను చెప్పడం లేదు. దాని అవసరం ఏంటి? మనం చెప్పదలుచుకున్న విషయాన్ని గట్టిగా చెప్పాలి. అవతల వాడు తప్పు చేస్తే తప్పును వేరెత్తి చూపించాలి, నిలబెట్టాలి, నిలదీయాలి. నాకు బాగా గుర్తు, నేను చెన్నారెడ్డి, మన జయపాల్ గారు, చెన్నారెడ్డి గారు హయాంలో అసెంబ్లీలో ఉన్నాం. మేము చాలా గట్టిగా మాడేవాళ్ళం, మేము పురుషంగా మాడేవాళ్ళం. బట్ నెవర్ ట్రై టు హిట్ బిలో ద బెల్ట్. ఎప్పుడు కూడా అసభ్యకరమైన పదజాలంతో వాటిని వాడలేదు. ఒకవేళ ఎప్పుడైనా చిన్న పొరపాటు చేస్తే కూడా వెంటనే తర్వాత గుర్తించి మళ్ళీ సభాపతి దగ్గరికి వెళ్ళి పొరపాటు జరిగిపోయిందండి అని చెప్పుకునేవాళ్ళు. ఒకరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే గొడవ ఎక్కువైపోతే సుందరయ్య గారు పెద్ద ఆయన, ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, లోపలికి వెళ్ళిపోయి ఆ బెంచ్ ఉంటే ఆ బెంచ్ మీద ఎట్టేట్టు కొట్టాడు. సుందరయ్య గారు అంత గొప్ప పెద్ద ఆయన, ఇదిరా అంత కోపం వచ్చేసింది ఆయనకి. మా అందరికి కూడా కోపం వచ్చింది. గొడవ అయిపోయి అసెంబ్లీ వాయిదా పడింది. మరుసటి రోజు అసెంబ్లీ మొదలైన తర్వాత మొదటి క్వశ్చన్ అవర్ ఉంటుంది, ప్రశ్నోత్తరాలు. ఆయన సుందరయ్య గారు చేయి పైకి ఎత్తాడు. స్పీకర్ ఉండి, సుందరయ్య గారు వేరే ప్రశ్న పలానా వాళ్ళది, వాళ్ళు అధ్యక్ష అన్నాడు. ఆయన ఏంటండి క్వశ్చన్ అవర్ జరగనివ్వండి, తర్వాత మీరు మాట్లాడదురంటే, కాదు అధ్యక్ష, ఒక్క అవకాశం. ఇంకా పెద్ద ఆయన కాబట్టి ఇచ్చాడు. ఆయన అన్నాడు, నిన్న నేను ఆవేశంలో వెల్లోకి దూసుకొచ్చి ఆ సెక్రటరీ గారి టేబుల్ ముందు దానిపైన అలా కొట్టాను, చాలా పొరపాటు, దానికి నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. ఆ సుందరయ్య గారి మీద మాకు ఎంత గౌరవం పెరిగిపోయిందంటే, పార్టీ వేరే, ఆయన అంటే నాకు కమ్యూనిస్ట్ పార్టీ అంటే నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కానీ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, పార్టీకి ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్నాడు. వాళ్ళ పార్టీకి సెక్రటరీ అంటే పెద్ద పోస్ట్, అది అధ్యక్ష వ్యవస్థ లేదు. ఆయన పొరపాటును గుర్తిస్తే, గమనిస్తే, పొరపాటును సరిదిద్దుకుంటే ఎవరో తక్కువ అయిపోరు, ఇంకా గొప్పగా పెరిగిపోతారు, అవినీతి పెరుగు. కాబట్టి దయచేసి ఇప్పుడున్న శాసనసభ్యులు, అన్ని పార్టీల వాళ్ళు కూడా దయచేసి సంస్కారవంతమైన భాష మాట్లాడాలా, పరుషంగా ఎవరిని నిందించకూడదు. మూడవది, ప్రజా సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టాలి, దీన్ని గుర్తించాలి. ప్లస్ మన భాషలో మాట్లాడాలి. రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు కొందరు, వచ్చి రాని ఇంగ్లీష్లో. నేను చైర్మన్ అయినప్పుడు అందరికీ చెప్పాను, అందరూ మాతృభాష మాడండి, రేపటి నుంచి మీకు మాతృభాష మాడే అవకాశం ఉంటుంది, వెంటనే ట్రాన్స్లేషన్, తర్జుమా వ్యవస్థ ఉంటుందని. ఇక తర్వాత నుంచి ఇప్పుడు చాలామంది అందరూ మన వాళ్ళందరూ తెలుగులో మాడుతున్నారు హాయిగా. అంతకుముందు కొద్దిమంది మాడేవాళ్ళు, బట్ తర్వాత బాగా ఇప్పుడు తమిళ వాళ్ళు, మళ్ళీ ఒక ఆమె సంథాల్ భాషలో మాట్లాడింది పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా, ఒరిస్సా. చాలా సంతోషంగా ఉంది నాకని చెప్పింది ఆమె. నేను చైర్లో ఉండి కూడా చెప్పాను, మన భాషలో మనం మాట్లాడుకుందాం, ఫ్రీగా మన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేద్దాం. అది రాసుకొని అది చదవడం, మధ్యలో స్పెల్లింగ్ మిస్టేకులు, లేకపోతే ఉచ్చారణలో తప్పులు, ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకెందుకు? అలా అయితేనే గొప్ప అని అనుకోవాల్సిన అవసరం ఇందాక చెప్పాక నేను ఉదాహరణ కూడా. కాబట్టి మన భాషలను మనం ప్రోత్సహించుకుందాం, మన సాంప్రదాయాన్ని మనం ప్రోత్సహించుకుందాం, మన పెద్దలను మనం గౌరవించుకుందాం. పార్టీలు వేరైనా ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. వీఆర్ నాట్ రైవల్స్. అంటే నేను ఆ మాట చెప్తే ఒక అతను వాట్ అబౌట్ ఇందిరాగాంధీ అన్నాడు, షీఈ్ అవర్ మెయిన్ పొలిటికల్ రైవల్ అన్నాను నేను. వాట్ అబౌట్ కమ్యూనిస్ట్ పార్టీ అన్నాడు,
దేర్ అవర్ ఐడియాలజికల్ రైవల్స్ అని చెప్పాను నేను. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల కిందటే. అందువల్ల ప్రత్యర్థులుగా చూడాలి తప్పితే శత్రువులుగా చూడకూడదు. ద్వేషపూరితమైన మాటలు ఆడుకోకూడదు. సరే, ఇక బూతులు మాడబడలేదు. బూతుల గురించి మన ఆ మధ్య నేను మాట్లాడుతుంటే ఒక సోదరీమణి స్లిప్ పంపించింది. సార్, మీరేమో బూతులు తప్పు అంటున్నారు, చాలామంది బూతులు మాడుతున్నారు, వాళ్ళు ఏం చేయాలా? ఏముందమ్మా, మీ చేతిలోనే ఉందన్నా నేను. ఆమె మా చేతిలో ఏముంది సార్, మేమేం చేయగలం వాళ్ళని? బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అమ్మా అని చెప్పాను నేను. మొదట అర్థం కాదు ఆమె, కేంద్ర బూతులోనే సమాధానం చెప్పంటాడు, ఈయన కూడా బూతు మాడమంటాడు. నేను చెప్పాను, పోలింగ్ బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కండి, బటన్ నొక్కితే అయిపోద్ది కార్యక్రమం అని. అయిపోయింది. చాలామంది చూసాం మనం. నేను ఎవరి పేరు చెప్పదాల్సిన అవసరం కూడా నాకు లేదు, నాకు రాజకీయాలతో కూడా నిమిత్తం లేదు కాబట్టి. అందుకని మనం ప్రజాస్వామ్యంలో శక్తివంతమైంది ఆయుధం ఓటు. మహామహులు ఓడిపోయారు. ఇందిరాగాంధీ స్వయంగా ఓడిపోయింది కదా. ఇక్కడ ఎంతో రామారావు గెలిచారు, రామారావు ఓడిపోయారు ఒకసారి ఎన్నికల్లో. మేము ఓడిపోయాం. ప్రజలు అనుకుంటే ఎవరినైనా గెలిపించగలరు ప్రశాంతమైన విప్లవం ఎలా వస్తుందో కూడా మనం ఈ మధ్య గమనించాం. దాన్ని విస్తారంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ప్రజలను గౌరవించడం, ప్రజల సమస్యలపై మాట్లాడడం, ప్రజా జీవితంలో ఉన్నత సాంప్రదాయాలు పాటించడం, భాషను గౌరవించుకోవడం, ఇది కూడా చాలా అవసరమని నేను ప్రస్తుతం రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కొద్దిగా వయసులో పెద్దవాడిని కాబట్టి సలహా చెబుతూ ఉన్నాను నేను.